ఏఐ సహాయంతో రకరకాలుగా మార్కెట్లో అయితే స్కాములు జరుగుతూనే ఉన్నాయి. సో, ఇప్పుడు చెప్పుకునే స్కామ్ పేరు డీప్ ఫేక్ స్కామ్. ఇది ఎలా జరుగుతుంది? అసలు దీన్ని అడ్డుకోవాలంటే ఏం చేయాలి? సో, కొత్తవారు చూసినట్లయితే ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మన దగ్గర మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అయితే డైలీ ఉంటాయి. సో, కొత్తవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచిది. మీకు అవేర్‌నెస్ కింద ఉంటుంది. సో, ఇంకా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. అసలు ఈ డీప్ ఫేక్ స్కామ్ ఎలా జరుగుతుందంటే కొన్ని కంపెనీలు మోసం కూడా చెప్పొచ్చు. ఇది హాంకాంగ్‌లోని ఒక మల్టీనేషనల్ కంపెనీ ఉద్యోగులను డీప్ ఫేక్ టెక్నాలజీ ద్వారా మోసం చేసి దాదాపు 207 కోట్లు అయితే కొట్టేశారు. ఇక మోసగాళ్ళ కంపెనీ ఉన్నతాధికారుల ముఖాలను వాయిస్‌ను నకిలీగా రూపొందించి ఉద్యోగులను డబ్బు పంపించేలా అయితే చేశారు. ఇక వ్యక్తిగత మోసాలు కూడా చేశారు. ముంబైకి చెందిన ఓ డాక్టర్ను ముఖేష్ అంబానీ పేరుతో డీప్ ఫేక్ వీడియో ద్వారా 7 లక్షలు మోసం చేశారు. ట్రేడింగ్ అకాడమీ పేరుతో ఆయన పెట్టుబడి పెట్టేలా అయితే ప్రేరేపించారు. అసలు ఎలా జాగ్రత్త పడాలంటే వీడియో కాల్స్లోని వ్యక్తులను వేరే మార్గాల్లో కూడా కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇక అనుమానాస్పద మెసేజ్లు, ఈమెయిల్స్పై మనం నమ్మకం ఉంచకూడదు. అధిక రాబడిని వాగ్దానం చేసే స్కీముల నుంచి చాలా దూరంగా ఉండాలి. ఈ డీప్ ఫేక్ టెక్నాలజీ గుర్తించేందుకు సైబర్ భద్రత సాంకేతికలను అయితే ఉపయోగించాలి. అసలు ఈ డీప్ ఫేక్ స్కామ్ ఎలా జరుగుతుందంటే ఈ డీప్ ఫేక్ అనేది కృత్రిమ మేధస్సు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఏ ద్వారా అయితే పనిచేసే ఇది డీప్ లెర్నింగ్ టెక్నాలజీ ద్వారా వ్యక్తుల ముఖాలను అంటే మన ఫేసెస్ని అండ్ మన వాయిస్ని కూడా సేమ్ ఎగ్జాక్ట్గా ఎలా ఉందో అలాగే మార్చేసి మోసగాళ్ళు బాధితులను మోసం చేయడమే ఇది మెయిన్ టార్గెట్. ఇది ముఖ్యంగా 2 రకాలుగా జరుగుతుంది. ఒకటి, కంపెనీలను లక్ష్యంగా చేసుకోవడం. అంటే మోసగాళ్ళు పెద్ద కంపెనీల ఉన్నతాధికారులు పబ్లిక్ ఫోటోలు, వీడియోలు సేకరించి వారి డీప్ ఫేక్ వీడియోలు తయారు చేస్తున్నారు. ఆఫీస్లోని ఉద్యోగులతో వీడియో కాల్ చేసి కంపెనీ హెడ్స్గా నటిస్తూ అవసరంగా డబ్బు పంపాలని అయితే కోరుతారు. ఇక హాంకాంగ్లో జరిగిన ఈ తరహా మోసంలో కంపెనీలు ఉద్యోగులను నమ్మి 700 కోట్లు అయితే దాదాపు స్కామర్ల ఖాతాల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేశారు. అంటే అక్కడ ఎంత దారుణంగా జరిగిందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ టెక్నాలజీ ద్వారా మనల్ని అంటే మన వాయిస్ని మనదే కాపీ పెట్టి మన ఫేస్కి కొన్ని ముఖ చిత్రాల కింద ఎమోషన్స్ కింద వాళ్ళు తయారు చేసి ఆ వీడియో ద్వారా ఎగ్జాక్ట్గా మీరు ఒక ఎగ్జాంపుల్ మీకు ఒక విషయం చెప్పాలంటే మీరు ఎక్కడికో బయటకు వెళ్ళారు, మీ మమ్మీ ఫోన్ చేస్తుంది. సో మీరు మీ మమ్మీ అనుకొని అర్జెంటుగా ఇలా బయటకు వచ్చాను మనీ పంపించరంటే మీరు కన్ఫామ్గా ఎవరో కాదని టెస్టింగ్ ఏమీ లేకుండా మీ మమ్మీ వాయిసే సేమ్ మీ మమ్మీ లాగానే మాట్లాడుతుంది కాబట్టి ఎగ్జాక్ట్గా ఆ డబ్బులు అనేది మీరు పంపించేస్తారు. దాని తర్వాత మీకు అర్థమవుతుంది మీ ఇంటికి అసలు మీ డాడీకి ఫోన్ చేస్తే మమ్మీ ఇంటికాడ ఉందని చెప్పేసరికి మీకు గుండెకపోద్ది. సో ఎగ్జాక్ట్గా ఇలాగే జరుగుతాయి. ఇది డీప్ ఫేక్ స్కామ్ అంటారు దీన్ని. సో ఎక్కువ వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకుల ముఖాలను ఉపయోగించి ఈ డీప్ ఫేక్ వీడియోలు చూస్తూ ఉంటాం. సో కొన్ని మీరు చూసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్లో ఏంటి సోషల్ మీడియాలో మనకి తెగ వైరల్ అవుతుంటాయి. నరేంద్ర మోడీ సాంగ్ పాడినట్టు అండ్ అంతేకాదు ఇక సెలబ్రిటీస్ మీకు వీడియో కాల్స్ చేసినట్టు కొన్ని వీడియోలను అయితే మనం తయారు చేసుకుంటున్నాం. అది కూడా కొన్ని యాప్లతో ఉపయోగించి ఇలా ఎగ్జాక్ట్గా తయారు చేసి వాళ్ళ వాయిస్తోనే వాళ్ళ ఫేస్ ఎమోషన్స్తోనే మనం కొన్ని వీడియోలు చేయగలుగుతున్నాం. ఇది చేయగలుగుతున్నామంటే ఎలా? ఇది ఏఏ కంటెంట్ డిటెక్టర్ కొన్ని ఉంటాయి. సో దాని ద్వారా కూడా వీటిని తయారు చేసుకోవచ్చు. సో ఇలాగా మొత్తం ఈ డీఫేక్ టెక్నాలజీ వినియోగం అయితే ఎక్కువైపోయింది. ఫేస్ స్వాప్ చేసి టెక్నాలజీ పబ్లిక్ ఫోటోల ద్వారా కొత్త వీడియోలు సృష్టించడం, ఇక వాయిస్ క్లోన్ టెక్నాలజీ ద్వారా అయితే ఎప్పుడో వచ్చిన స్పీచ్ను మనం ఇప్పుడు అనుసరించి నకిలీ వాయిస్ జనరేట్ చేయడం, రియల్ టైం డీప్ ఫేక్ ఇది వీడియో కాల్లోనే డీప్ ఫేక్ ఫిల్టర్ను ఉపయోగించి ఫేక్ వ్యక్తిగా మనం కనిపించడం. ఎలా జాగ్రత్త పడాలంటే ఈ వీడియో కాల్ని తిరిగి వెరిఫై చేయాలి. పబ్లిక్ డొమైన్లో మీ వ్యక్తిగత డేటాను అంటే మీ పర్సనల్ డేటా సురక్షితంగా ఉందో లేదో ఉంచుకోవాలి తప్పనిసరిగా. ఇక సాధారణంగా వినిపించే వాయిస్ లేదా వీడియో మార్పులను గుర్తించడానికి ఏ గుర్తింపు టూల్స్ అయితే ఉన్నాయి. ఇవి కూడా మళ్ళీ దేంట్లో అయితే మోసం జరుగుతుందో మళ్ళీ మనం పసిగట్టాలంటే ఆ ఏ టూల్స్ ఉపయోగించి అసలు ఇది ఏదా రియల్దా హ్యూమన్దా అనేది మనం మళ్ళీ కనిపెట్టాలి. ఇది పెద్ద మొత్తంలో అయితే డబ్బు ట్రాన్స్ఫర్ చేయడానికి ముందు మానవీయంగా మనం ధృవీకరించుకోవాలి. ఎందుకంటే వీళ్ళ రియలా ఫేక్ అనేది. ఇది టెక్నాలజీ మళ్ళీ మోసగాళ్ళ చేతిలో పడితే ఎలా ప్రమాదకరంగా మారుతుందో ఉదాహరణకు ఒకటి ఎలా అంటే డీప్ ఫేక్ టెక్నాలజీ మోసానికి ఎలా ఉపయోగిస్తారంటే ప్రస్తుత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాబట్టి డీప్ లెర్నింగ్ అభివృద్ధి వల్ల డీప్ ఫేక్ను సులభంగా రూపొందించగలుగుతారు.
ఇది ఫేస్ స్వాపింగ్, వాయిస్ క్లోనింగ్, రియల్ టైం డీప్ ఫేకింగ్ వంటి పద్ధతులను ఉపయోగించి మోసగాళ్ళు బాధితులను మోసం చేయడానికైతే ఉపయోగిస్తున్నారు. ఇక డీప్ ఫేక్ వీడియోలు తయారేంటంటే ఇది డీప్ ఫేస్ ల్యాబ్ అని, ఫేస్ స్వాప్ అని, జో వంటి టూల్స్ను ఉపయోగించి ఒకరి ముఖాన్ని మరో వ్యక్తి ముఖంపై మార్చడం, సెలబ్రిటీల ఫోటోలు లేదా వీడియోలను ఉపయోగించి ఫేక్ వీడియోలు తయారు చేస్తారు. ఇక జిఏఎన్స్ అంటే జనరేటివ్ అడ్వర్టైజర్ నెట్వర్క్స్. ఇవి ఒక వ్యక్తి ముఖాన్ని, వాయిస్ని కృత్రిమంగా మనం సృష్టించగలుగుతుంది. ఇది సినిమాల్లోనూ సోషల్ మీడియాలోనూ విపరీతంగా అయితే ఉపయోగిస్తున్నారు. సో ఈ వాయిస్ క్లోనింగ్ అండ్ మోసపూరిత కాల్స్ కూడా ఉంటాయి. ఈ రిసెంబల్ ఏఐ అండ్ డిస్క్రిప్ట్ ఎలివెన్ ల్యాబ్స్ వంటి టూల్స్ను ఉపయోగించి ఏ వ్యక్తి వాయిస్నైనా క్లోన్ చేయడం, ఆ వాయిస్తోనే కాల్ చేసి డబ్బు అడగడం లేదా కంపెనీ ఉద్యోగాలను మోసం చేయడం. హాంకాంగ్లో జరిగిన ఈ స్కామే అత్యధిక పెద్ద స్కాము. 700 కోట్లు అంటే 207 కోట్లు దాదాపు ఇదే పద్ధతిలో జరిగింది. సేమ్ అంటే వాళ్ళ కంపెనీ కార్పొరేట్ మేనేజర్ ఫోన్ చేస్తున్నట్టు, టీమ్ లీడర్ ఫోన్ చేస్తున్నట్టు చేసి మనీని అయితే ఈజీగా కొట్టేసేవారు. వీళ్ళు కూడా తెలియకుండా, వెరిఫై చేయకుండా ఈజీగా వాళ్ళకైతే ట్రాన్స్ఫర్ చేసేవారు. డీప్ ఫేస్ లైవ్ అనేది కొన్ని యాప్లు ఉన్నాయి. ఈ వీడియో కాల్స్ ఏంటంటే డీప్ ఫేస్ లైవ్ అండ్ వెరిటిఫై అని, ఎక్స్ప్రెషన్ కెమెరా వంటి టూల్స్ను ఉపయోగించి అయితే ఈ వీడియో కాల్స్లో డీప్ ఫేక్ ఫిల్టర్ని అప్లై చేస్తారు. కంపెనీ సీఈఓ, మేనేజర్ వేషధారణలు అయితే వీళ్ళు ఉద్యోగులు మోసం చేస్తూ ఉంటారు. ఒక కంపెనీ ఫైనాన్స్ మేనేజర్కి ఇలా మోసం చేసి 200 పైగా కోట్లకే కొల్లగొట్టారు. ఈ డీప్ ఫేక్ టెక్నాలజీ గుర్తించడానికి ఈ కొన్ని టెక్నాలజీలు కూడా ఉన్నాయి. ఇదేంటంటే మైక్రోసాఫ్ట్ డీప్ ఫేక్ డిటెక్షన్ టూల్ ఒకటి, అండ్ రియాలిటీ డిఫెండర్ ఏ టూల్ ఒకటి, అండ్ డీప్ వేర్ స్కానర్ ఒకటి. మోసపోకుండా ఉండటానికి ఇలాగైతే చేయాలి. అసలైన వ్యక్తి అని మనం వెరిఫై చేసుకోవాలి. వీడియో వాయిస్తో రియాలిటీగా లేదనిపిస్తే అప్రమత్తంగా ఉండాలి. అధికార సంస్థలతో కాంటాక్ట్ చేసేందుకు ఎప్పుడూ ఒరిజినల్ వెబ్సైట్లు మాత్రం ఉపయోగించాలి. ఇక ఈ డీఫేక్ డిటెన్షన్ టూల్స్ ఉపయోగించి వీడియో నిజమా కాదా అని చెక్ చేసుకోవాలి. ఇవి సైబర్ మోసాలను తగ్గించుకునేందుకు అయితే ఉపయోగపడతాయి. ఇక డీఫేక్ మోసాల నుంచి మనం ఎలా కాపాడుకోవాలంటే ఈ డీఫేక్ టెక్నాలజీ అభివృద్ధి వల్ల ఆన్లైన్లో మోసాల సంఖ్య అయితే పెరిగిపోయింది. అయితే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే తప్పనిసరిగా మనం కాపాడుకోవచ్చు. ఆ వీడియో రీలా, ఆ వాయిస్ రీల్ అని మనం కనిపెట్టాలి. అండ్ ఆహాభావాలు సహజంగా లేవైతే మనకు దొరికేస్తారు. ఇక లిప్సింగ్ కూడా సరిపోద్ది. కళ్ళు వెలిగి సహజంగా అయితే అసహజంగా ఉంటుంది. వాయిస్ మోసాలు కూడా ఉంటాయి. ఇవి అధికార వ్యక్తుల నుంచి అనుకున్న దానికంటే విభిన్న కాల్స్ వస్తే మరింత నిర్ధారణ చేయాలి. ఇక కొన్ని టూల్స్ ద్వారా కూడా మనం ఈజీగా కనిపెట్టవచ్చు. మొత్తం ఇప్పుడు కంపెనీలు, గవర్నమెంట్స్ ఇవేంటి ఏ ద్వారా అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మోసం అనేది ఇక్కడ ఎక్కువ జరుగుతుంది కాబట్టి. భవిష్యత్తులో మరింత దారుణంగా అయితే తయారవుద్ది ఏ టెక్నాలజీతో అయితే. మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మన పర్సనల్ డేటా అనేది ఎప్పుడు షేర్ చేసుకోకుండా మన జాగ్రత్తలో మనం తీసుకుంటే ఎదుటివాడి నుంచి ఏ ఇబ్బంది కూడా ఉండదు. మీ పర్సనల్ పిక్స్ కానీ, మీ వాయిస్లు కానీ, అండ్ కొన్ని మీకు సంబంధించిన వీడియోస్ కానీ సోషల్ మీడియాలో అయితే పోస్ట్ చేయడం తగ్గించండి. ఎందుకంటే మీరే ప్రైవసీ మీరే కోల్పోతున్నట్లు లెక్క వస్తుంది. కొంతమంది అయితే వాళ్ళ ఫేస్లను కూడా మీకు రష్మిక మందన ఐడియా ఉంటుంది. రీసెంట్గా ఒక వీడియోని కూడా అలాగే తయారు చేసి పబ్లిక్ అయితే పంపించారు. రియల్ అనుకున్నారు. కాకపోతే ఆ అమ్మాయి వచ్చేసి ఒక మోడల్. తన వీడియోని తన ఫేస్కి అయితే మార్చేసి ఇలా చేసినందుకు కోర్టులో కేసులు కూడా జరిగినాయి. ఇలా జరుగుతూ ఉంటాయన్నమాట. మీరైతే జాగ్రత్తగా ఉండండి అయితే. ఇది ఈరోజు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.